ఎరా ధనుంజయ మనుషులు మమ్మల్ని సాగుపడుతున్నారా? వాడు వీడు ఒక్కడేరా? ఒక్కడే అని క్లారిటీ వచ్చాక ఇంకా వెయిటింగ్ ఎందుకురా? ఎక్కడ్రా 3 ఇడియట్స్? ధనుంజయ్, నీ కూతురు ఎవరినన్నా ప్రేమిస్తే అని ఎరగదీస్తావంటగా? నీ కర్మగాలి అది నన్నే లవ్ చేసింది. అంతేగా బంగారం? అంటే నన్ను ప్రేమిస్తున్నానని మీ వాళ్ళతో అబద్ధం చెప్తావా? ఆ అబద్ధాన్ని నిజం చేసి చూపిస్తా. ఎందుకంటే మొన్న నేను పెట్టిన ముద్దుతో నీకు పడిపోయానుగా. నా సైడ్ నుంచి మీకు క్లారిటీ కావాలి కాబట్టి ఏందో ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఎంత ధైర్యం! నా ఇంటికి వచ్చి నా ముందే నా కూతురికి ఐ లవ్ యూ చెప్తావా? ఏయ్, ఇరగ తీయండిరా. అన్నలు ఇక మీకు తప్పవు తన్నులు. ఆగండ్రా, ఆగండ్రా, ఆగండ్రా. ఒరే, ఎలాగో కొట్టేసుకుంటాం కాబట్టి నా సైడ్ నుంచి మీకు ఇంకో క్లారిటీ కూడా ఇచ్చేస్తాను రా. ఎవడి దర్శనం కోసం అయితే నువ్వు తప్పించి తపస్సు చేస్తున్నావో ఆడిని నేనే. అర్థం కాలే? నీ పదవికి చెక్కు పెట్టిన వాడిని నేనే. తలుపులేండ్రా. ఎవడి కోసం ఎదురు చూస్తున్నానో వాడి చెవుని వాడే వెతుకుంటూ నా ఎదురు నుంచున్నాడు. చంపేండ్రా. ఇది కదరా నాకు కావాల్సిన ఎమోషను. ఇంతకీ నేనెవరినో తెలుసా? రామచంద్రయ్య గారి కొడుకుని. ఏ ఇంట్లో అయితే మా నాన్నకు అవమానం జరిగిందో అదేంటో చెప్తున్నా. నీ చేత్తో మా నాన్న కాళ్ళు పట్టించి అదే చేత్తో నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఆ నీళ్లు నీ నెత్తిన చల్లుకునేలా చేయకపోతే పోతే గీతే లేదు, జరిగి తీరుద్ది. అల్లారు ముద్దుగా పెంచుకున్న నీ కూతురికి మొగుణ్ణవుతా, బలుపుతో పునాదులేసిన ఈ ఇంటి కళ్ళున్నవుతా, కొలెస్ట్రాల్ తో కొట్టుకుంటున్న మీ ముగ్గురు అన్నదమ్ముళ్ళకి
నన్ను నమ్మి నా వెనకున్న వాళ్ళ కోసం నా తల పోవడానికైనా ఎన్ని తలలు లేపడానికైనా రెడీ.